నమస్కారం. నా పేరు గడ్డం సదయ్య. సుందిల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంటున్నా. గతంలో కూడా 2014లో జనరల్లో పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి పాలవడం జరిగింది. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రజల కోసం పనిచేసుకుంటూ గత 10 ఏళ్ళుగా సేవ చేసుకుంటూ ముందుకు పోతే ఈసారి వచ్చిన రిజర్వేషన్ జనరల్లో భాగంగా మళ్ళీ అవకాశం వచ్చింది. ప్రజలందరూ బీసీ కులానికి చెందిన నన్ను ప్రజలు ఇంతకు ముందు గతంలో మీరు చేసిన అభివృద్ధి ఇవన్నీ సేవలు మాకు నచ్చినాయి, ఈసారి ఉండండి, గతంలో ఓడిపోయి తప్పకుండా గెలిపిస్తాం మిమ్మల్ని అని ముందుకు తీసుకువచ్చి ప్రజల ఆదరాభిమానాలతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. గతంలో కూడా సింగరేణి భూముల విషయంలో కొంత అన్యాయానికి గురైనప్పుడు ముందుండి పేద ప్రజల పక్షాన పోరాడి ఆ పైసలు హైకోర్టు రాకపోయి సొంత ఖర్చులతోని హైకోర్టులో పిట్లేసి పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా పోరాడి ఇప్పుడు అవి న్యాయం జరిగే దిశగా కలెక్టర్ ఆఫీసులో కానీ సింగరేణి ఆఫీసులో కానీ నోటీసులు లాయర్లతోని మనం న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆ పేమెంట్ ఆపి పేద ప్రజలకు 6.5 కాకుండా 13 లక్షలతో ఇచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో ఎలక్షన్ అయినాక కూడా గెలిచినాక వాళ్లకు పేద రైతులందరికీ 13 లక్షలతో జీవో ఏదైతే 2013 జీవో ప్రకారం పైసలు ఇచ్చే విధంగా సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు నిరంతరంగా శ్రమిస్తూనే ఎంతటి పోరాటానికైనా వెనుకాడేది లేదని సుందిల్ల గ్రామ ప్రజల పక్షాన తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి ఒకసారి నన్ను భారీ మెజార్టీతో గెలిపేయగలని సుందిల్ల గ్రామ ప్రజానికానికి శిరసు వంచి మళ్ళొకసారి అభ్యర్థిస్తున్నాను. ఈసారి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సుమన్, సుందిల్ల ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు సుందిల్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మన సుందిల్ల ప్రజల యొక్క కష్టాల్లో కానీ అన్నిట్లలో తోడుగా ఉంటారని మీ అమూల్యమైన ఓటు నాకు ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాను. సింగరేణి ఓసీలలో మన సుందిల్ల గ్రామంలోని యువకులకు దాదాపు అందరికీ మన ఓసీపీ కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తానని, ఇంకా భూ సమస్యలు ఆ చెక్కుల పంపిణీలో కానీ అవకతవకలన్నిటిని చూసుకుంటూ అందరికీ న్యాయం జరిగేటట్లు చేస్తానని మీకు మాటిస్తూ మీ అమూల్యమైన ఓటును నాకు ఇవ్వరని ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ సదాశివలో మీ సుమన్. నేను ముస్కుల నరేందర్ రెడ్డి, సుందిల్ల గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఈరోజు శ్రీధర్ బాబు గారి ఆశీస్సులు కోరి పోటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఊళ్ళో ఉన్నటువంటి సమస్యల మీద నిరంతరం పరిష్కారం చేయడానికి కృషి చేస్తూ, అదేవిధంగా ఉన్నటువంటి రైతులకు చెరువులోకి నీళ్లు రావడం లేదు, దాని మీద సింగరేణి వాళ్ళతోని మాట్లాడి వాళ్ళను పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తా. అదేవిధంగా గుడికి వచ్చే అటువంటి తొవ్వను కూడా పెద్దదిగా చేసే కార్యక్రమం కూడా చేయాలనుకుంటున్నాం. మాకు ఒకసారి అవకాశం ఇస్తే ఈ గ్రామాన్ని కానీ సుందిల్ల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఆశీస్సులతోని అందరికీ రుణపడి ఉంటా. గ్రామ ప్రజలందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. సింగరేణి OC5 విస్తరణ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భూములు కోల్పోయినటువంటి రైతులు కానీ నిరుద్యోగులుగా మిగిలిపోయిన పరిస్థితి ఉంది. అట్లాంటి వారికి నిరుద్యోగులకు ఇక్కడ ఉపాధి అవకాశాలు వీటీసీలు కానీ చేపించి ఉపాధి అవకాశాలు కల్పించాలని సింగరేణి వాళ్ళను కోరడం జరుగుతుంది. దాని మీద వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తా అని చెప్పేసి, అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కానీ టాయిలెట్స్ కానీ మంచినీటి సమస్య కానీ ఉన్నటువంటి వాటిని పరిష్కారం చేస్తా అని చెప్పేసి అవకాశం ఇస్తే ఈ ప్రజలతోనే వెన్నంటి ఉంటా, ఈ ఊళ్ళోనే ఉంటా, ప్రజలతోనే నడుస్తా, ప్రజల ఆశీర్వాదం కోరుకుంటున్నా. నా పేరు రామగిరి లావణ్య. ముస్తాలం నుండి నామినేషన్ వేయడానికి వచ్చినాం. క్రితంలో నేను సర్పంచ్గా కూడా పనిచేయడం జరిగింది. గ్రామ అభివృద్ధికి ఎంతో శ్రమపడి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోయినాము. ఇప్పుడు కూడా గ్రామ ప్రజలు మాకు అవకాశం ఇస్తే మేము అదే విధంగా ఇంకా తప్పకుండా పనులు చేసుకుంటూ పోతాం. సింగరేణి
గ్రామం మాది ముస్త్యాల గ్రామం సింగరేణికి సంబంధించిన గ్రామం కాబట్టి ఇంకా కూడా గ్రామంలో అభివృద్ధి కానీ యువతికి అందరికి కూడా తప్పకుండా ఉద్యోగాలు కానీ ఏదైనా కూడా సింగరేణి యాజమాన్యంతో తప్పకుండా చేయగలుగుతాం మాకు ఇప్పుడు అవకాశం వస్తే మళ్ళీ. అదేవిధంగా మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అంటే మా గ్రామంలో హాస్పిటల్ లేకుండే మా పీరియడ్లో మేము అప్పుడు అది సాధించినాము. మహిళలకు ఎక్కడనో చెట్ల కింద ఆడిడ కూర్చొని మీటింగ్స్ పెట్టుకునేటోళ్ళు, గ్రూప్ మీటింగ్లు కానీ అవి ఇవి. మహిళలకు ముందు చూపుగానే వాళ్ళకు ఒక భవనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్కటి గ్రామంలో చేసుకుంటూ పోయినాము. గ్రామ ప్రజలు ఈసారి కూడా మాకు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే గ్రామం పట్ల మాకు చాలా అవగాహన ఉంది. 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉండి మళ్ళీ సర్పంచ్ పదవి అయిపోయినాక కూడా గ్రామంలో వండుకుంటూ గ్రామ సమస్యలు ఎదుర్కొంటూ ఏ అవసరమైనా కూడా మేము దగ్గర ఉండి వాళ్ళకు సాల్వ్ చేసుకుంటూ పోయిన. వాటర్ సమస్య కానీ ప్రతి ఒక్క లైటింగ్ సమస్య కానీ ఎవరికైనా ఆపద అయినా ఏదైనా అందుబాటులో ఒక ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేసుకుంటూ వచ్చినాము. గ్రామ ప్రజలందరూ ఈసారి కూడా మమ్మల్ని గెలిపించాలి, వాళ్ళకి మేము సేవ చేసుకోవాలని అనుకుంటూ మీ అందరు 100 నౌకర్లు కూడా యువకులకు పెట్టించడం జరిగింది. ఉపాధి కూడా చాలా చేసినాము. గ్రామ ప్రజలు ఈసారి కూడా మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చి వాళ్ళకి సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మన తెలంగాణ ప్రభుత్వ 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందండి. దీనికి అనుగుణంగా మొదటి విడత నామినేషన్లు స్వీకరణ జరుగుతుంది. 27, 28, 29 ఇవాళ 3వ తేదీ చివరి తేదీ సాయంత్రం 5 వరకు అవకాశం అండి. ఇంకేదన్నా ఉంటే ప్రజలు ఖచ్చితంగా 5 వరకు మనకు క్లస్టర్ సెంటర్కి వచ్చేసి ఇక్కడ ఉంటే మాత్రం ఆలస్యంగా అయినా తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. సేమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రకారం 5 వరకు మన క్లస్టర్ సెంటర్కి వచ్చి మాత్రం ఉండాల్సి ఉంటుంది. ఆలస్యంగా వస్తే నామినేషన్ల స్వీకరణకి అవకాశం లేదు. దీనికి అనుగుణంగా మనకు ప్రపోజర్ ప్లస్ క్యాండిడేట్ ఇంకొకరు బూత్లోకి రావడానికి అవకాశం ఉంది. దీంతోపాటు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ప్రపోజర్ ప్లస్ క్యాండిడేట్ యొక్క నో డ్యూస్, దాంతోపాటు వారి ఓటర్ ఐడి, క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్. దీంతోపాటు మెయిన్గా ఏంటంటే కొత్త బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా కావాలండి. పాత బ్యాంక్ అకౌంట్కి అవకాశం లేదు. అది చట్టంలోనే మనకు కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకోవాల్సిన అవకాశం ఉంది. దీంతోపాటు ఏంటంటే మనకి ఒక ఫోటో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇంకా అఫిడవిట్స్, వాళ్ళ ఆస్తుల వివరాలు, ఇంకేదన్నా మన కుటుంబ భాగస్వాములు, వృత్తిల వివరాలు, వాటికి సంబంధించి అయితే 2 సాక్షుల సంతకాలు ఉంటే సరిపోతుంది. స్క్రూటినీ గురించి అంటే ఏంటంటే ప్రజలు నిర్మోహమాటంగా, నిర్భయంగా, ధైర్యంగా ఫామ్ నింపొచ్చండి. చిన్న చితక ఓటర్లో కానీ ఆధార్లో కానీ ఆ ఫామ్ ఫిల్లింగ్లో చిన్న చిన్న తేడాలు కానీ తప్పులున్నా తీయడానికి రిజెక్ట్ చేసే అవకాశం లేదు. మనకేంటంటే స్క్రూటినీలో భాగంగా ఏదైనా తక్కువ ఉన్నా ఆ క్యాండిడేట్ని పిలిచి వాళ్ళకి వివరించే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఏదైనా రిజెక్ట్ జరిగినా వాళ్ళు మళ్ళీ ఆర్డీఓ గారికి పైకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనకి ఎన్నికలు ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు సమాన పోటీ ఇచ్చే అవకాశం కలిగించాలి కనుక ఖచ్చితంగా అందరికీ సమాన అవకాశం కలుగుతుంది. దీని స్క్రూటినీ ఫామ్ ఫిల్లింగ్లో దీంట్లో కానీ రిజెక్ట్ అయ్యే అవకాశం 99% లేదు. ప్రజలు ఖచ్చితంగా మన పౌరులై ఉండి ఆ ఏజ్ 21కి ప్లస్ ఉంటే ఖచ్చితంగా పోటీ చేయవచ్చు, అవకాశం అందరికీ ఉంటుంది.